చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్. సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆయిల్. సో ఇక్కడ ఆయిల్ గురించి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, సుప్రిమసీ కోసం అవుతుంది. మళ్ళీ దీని కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి కదా. సో ఈ ఇంటర్లింక్ ఎలా ఉంది అండ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుండి? సో మనం మళ్ళీ రష్యా వైపే వెళ్తాం. అంటే చాలా మంది ఏమన్నారంటే రష్యన్ ఆయిల్ తగ్గించేసాం ట్రంప్ ప్రెషర్ పెట్టడం వల్ల. అది నిజం కాదు. చాలా మంది ఏమనుకున్నారంటే మన దేశంలో కూడా చాలా మంది ధరలు పెరిగిపోయినారు. నిజమే, ఒకంత ధరలు పెరిగాయి. టూ కంట్రీస్ తో రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి మనకు? చాలా మంది ఏమన్నారంటే మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పార్లమెంట్ లో మనకి చిన్న సన్మానం చేయడం కానివ్వండి, లేకపోతే నెతన్యాహు బ్రదర్ అనడం, హక్ చేసుకోవడం, కన్నీళ్లు తెచ్చుకోవడంతో సంథింగ్ మనం వసాలు అయిపోయాం. మనం పాక్ ఇరానియన్ ప్రాక్సీ కలిపి భారత్ మీద చేస్తున్నాయి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఎందుకు అరైజ్ అయింది? ప్రతిసారి ఎందుకు ఒకసారి అవుతుంది, మళ్ళీ 23లో అయింది, మళ్ళీ ఇప్పుడు అవుతుంది. సో ప్రతిసారి ఎందుకు అవుతూ ఉంది? ఇరాన్ అనే దేశం ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళకున్నది ఒక లక్ష్యం ఏంటి అంటే ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, అంతే. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంపిని. కమింగ్ ఫ్యూ డేస్లో ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మన గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ దేనివల్ల అంటే అది కూడా అగైన్ ఆయిల్ వల్లనే. ఇంకా దాని వెనుక రీజన్స్ ఏమున్నాయి? లెట్స్ డిస్కస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే అండి. నమస్తే. సో టాకింగ్ అబౌట్ ది కాన్ఫ్లిక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు అరైజ్ అనేది ఒక పాస్ట్ 2-3 డేస్ నుండి ఒక అవగాహన వచ్చింది ఆడియన్స్కి. జనరలీ బయట జనాలు కూడా కొంచెం తెలిసింది న్యూస్లో చూడడం వల్ల. బట్ దీని కీ అంటే రూట్ కాజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ బ్యాక్ టు మళ్ళీ అగైన్ వెళ్తే మనకు హండ్రెడ్స్ ఆఫ్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా కనిపిస్తుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఎందుకు అరైజ్ అయింది? ప్రతిసారి ఎందుకు ఒకసారి అవుతుంది, మళ్ళీ 23లో అయింది, మళ్ళీ ఇప్పుడు అవుతుంది. సో ప్రతిసారి ఎందుకు అవుతుంది ఇది? మీరు అన్నట్టు ఈ కాన్ఫ్లిక్ట్కి మూల కారణం ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే గనక ఇరాన్ అనే దేశం ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళకున్నది ఒక లక్ష్యం ఏంటి అంటే ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, అంతే. కాబట్టి ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదని వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇజ్రాయెల్కి మాత్రం ఏం దారి ఉంటుంది, దాన్ని అది కాపాడుకోవాలి ఇరాన్ నుంచి. సో దానివల్ల ఇద్దరికి యుద్ధాలు ఇన్ ది సెన్స్ ప్రాక్సీ వార్స్ అవుతూ వచ్చాయి. ఇరాన్ ఏంటి అంటే మొత్తం వెస్ట్ ఏషియాలో ప్రాక్సీస్ని పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గాజాలో హమాస్ ఉంది, లెబనాన్లో హెజ్బుల్లా ఉంది, సిరియాలో మొన్నటి వరకు బషర్ అల్ అసద్తో పాటు ఇంకొన్ని ఫ్రాక్షన్స్ ఉండేవి, ఇరాక్లో ఉన్నాయి, దాని తర్వాత యమన్లో హూతీస్. సో ఇలాగే ఈ ఫ్రాక్షన్స్తో ఏం చేస్తూ వచ్చిందంటే వెస్ట్ ఏషియాలో మొత్తం ఒక అన్స్టెబిలిటీ తీసుకొస్తూ ఇజ్రాయెల్కి ఆల్మోస్ట్ వాళ్ళకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ వచ్చారు. దీని అన్నిటికీ మెయిన్ నడుపుతూ వచ్చింది ఎవరు అంటే ఖాసిం సొలైమానీని 2020లో యుఎస్ అసాసినేట్ చేసేసింది. ఖాసిం సొలైమానీ ఎవరంటే చిన్న ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇప్పుడు మనం చూసాం ఖమీనీ పోవడం. ఖమీనీ తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ ఖాసిం సొలైమానీ. అంటే మొత్తం మిలిటరీ స్ట్రాటజీస్ ఏముండాలి, ఫారెన్ పాలసీ ఏముండాలి, ఇరాన్ ఏం చేయాలి, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇరాన్ వ్యాఖ్యలు ఎలా ఉండాలి, ఎవరిని సమర్థించాలి, ఎవరిని వ్యతిరేకించాలి, మొత్తం డిసైడ్ చేసే వ్యక్తి ఖాసిం సొలైమానీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం అంటే ఐసిస్ బాగా ఎస్టాబ్లిష్ అయి పవర్ఫుల్ అవుతున్నప్పుడు ఏదైతే సిరియాలో వార్ జరిగిందో ఆ వార్లో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడింది ఖాసిం సొలైమానీనే. లెబనాన్లో 2 సార్లు ఇజ్రాయెల్కి ఒక రకంగా సెట్ బ్యాక్, వాళ్ళు డిఫీట్ అని అంటారు. ఒకసారి 20 years తర్వాత సౌత్ లెబనాన్ని ఇవాక్యుయేట్ చేయడం కానివ్వండి, 2006లో జరిగిన వార్లో ఇజ్రాయెల్ ఓడడం కానివ్వండి, దీనికి కూడా కారణం ఖాసిం సొలైమానీ అని అంటారు. హమాస్ స్ట్రెంథెనింగ్, హమాస్కి ఏదైతే స్టాక్ పైల్ ఉందో వెపన్స్ది, దానికి కారణం కూడా. సో ఫస్ట్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ అతన్ని అసాసినేట్ చేసేసింది. సో దాంతో ఏమైంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి బ్యాక్ బోన్, ఒక బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రెయిన్ వీక్ అయింది. దాని తర్వాత 2023లో జరిగిన October 7th అటాక్, రెడ్ లైన్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంకా మొత్తం చేసేసింది ఇరాన్ అండ్ ప్రాక్సీస్. దాని తర్వాత వాళ్ళు సిస్టమిక్గా యాక్చువల్లీ వాళ్ళు కొన్ని డికేడ్స్ నుంచి ఆర్ కొన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చిన పేజర్ అటాక్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంతో హెజ్బుల్లా లీడర్షిప్పే కాకుండా చాలా మంది సోల్జర్స్ కూడా వీకెన్ అయిపోయారు. సో వాళ్ళు నెగోషియేషన్కి రావడం జరిగింది. మామూలుగా అక్కడ లెబనాన్ గవర్నమెంట్కి పట్టు పెరుగుతుంది. ఇప్పటికీ హెజ్బుల్లా ఉన్న ఇది వరకు ఉన్నంత బలంగా లేదు.
ఇంకా హమాస్ చూసుకున్నట్టయితే గాజాలో ఎంత వీక్ అయినందో మనకు తెలిసిందే. సో దీనివల్ల అండ్ దాని తర్వాత సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. ఐసిస్ మళ్ళీ హెచ్టిఎస్ జొలానీ అనే అతను ఇప్పుడు కరెంట్లీ రూల్ చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమైంది అంటే కంప్లీట్ ఇరాన్ ఐసోలేట్ అయిపోతూ వచ్చింది. సో ఇంకా ఐసోలేట్ అయిపోతూ రావడంతో ఇజ్రాయెల్కి ఏమనుకుందంటే ఇదే మంచి టైం అనుకుంది. సో లాస్ట్ ఇయర్ మనం చూసాం 12 డే వార్ ఏదైతే జరిగిందో 12 డే వార్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశారు. కానీ ఆ అటాక్లో ఇరాన్కి ఎంత సెట్ బ్యాక్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇజ్రాయెల్కి వచ్చిన ఒక పెద్ద షాక్ ఏంటి అంటే దాని ఎయిర్ డిఫెన్స్ ఇరాన్ మిసైల్స్ని తట్టుకునేటంతగా లేదు. ఓకే. సో చాలా మంది ఏమన్నారంటే ఇజ్రాయెల్ గెలిచింది ఇరాన్ ఓడింది అన్నారు. బట్ మనం ఇంకొక కోణం చూసినట్టయితే గనక ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో ఒక ఉదాహరణ కింద తీసుకున్నట్టయితే పాకిస్తాన్కి భారత్కి పెద్ద దూరం లేదు, మన బార్డరింగే. కానీ ఢిల్లీ, జైపూర్, పంజాబ్కి వచ్చేవన్నీ అంటే ఎంత షార్ట్ డిస్టెన్స్ లో వాళ్ళు లాంచ్ అయితే మన రేడార్లు అవి పసిగట్టి కౌంటర్ మిసైల్స్ లాంచ్ చేయాలి. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్ జరగాలి. కానీ మనం ఇరాన్కి ఇంకా ఇజ్రాయెల్కి చూసుకున్నట్టయితే చాలా దూరం ఉంది. ఒక మేబీ వాళ్ళు 2-3 కంట్రీస్ దాటాలి. బట్ స్టిల్ ఇజ్రాయెల్ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. ఓకే. సో అంటే దీన్ని బట్టి చూడండి మనం ఆపరేషన్ సింధూర్లో మనం ఎంత సక్సెస్ అయ్యామో ఇది ఒక ఉదాహరణ. బట్ అది లెట్స్ లీవ్ దట్ ఫర్ అనదర్ డే. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఇజ్రాయెల్ అది సెట్ బ్యాక్. సో దాని తర్వాత వాళ్ళు దాన్ని స్ట్రెంథెన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, యుఎస్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫైనల్లీ అనుకున్నారు, సో ఇట్ హ్యాస్ టు బి ఎ డన్ డీల్, ఇరాన్ ఇంకా చేయాలని చెప్పి అనుకున్నారు. సో అందుకనే వాళ్ళు ఫస్టే వాళ్ళు లాంచ్ చేయడంతోనే వాళ్ళు ఖొమైనీని అసాసినేట్ చేసేసారు. సో ఖొమైనీని అసాసినేట్ చేయడం ఇరాన్ది మీకు చెప్పాను ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుందని. ఇది ఒక కోణం. ఇంకో కోణం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి ప్రధాన శత్రువు ఎవరు అంటే ఇరాన్. కానీ ఇంకొక శత్రువు కూడా ఎమర్జ్ అవుతూ వస్తున్నాడు, టర్కీ, ఎర్దోగన్. రీసెంట్లీ ఇజ్రాయలీ లీడర్, అపోజిషన్ లీడర్ నఫ్తాలి బెనెట్ ఏమన్నాడంటే ఎర్దోగన్ సున్నీ యాక్సిస్ని తయారు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలా అయితే వీళ్ళది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు ఇరాన్ది, అలాగే ఒక సున్నీ యాక్సిస్ తయారవుతుందని అన్నాడు. సో ఇజ్రాయెల్కి క్లియర్గా తెలుసు ఇరాన్ కంటే ఎన్నో రెట్లు బలమైంది టర్కీ. మరి దాన్ని ఎంతవరకు వెళ్తుందనే చూడాలి. ఎందుకంటే ఇరాన్ అది కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే టర్కీ ఒక నేటో కంట్రీ. సో టర్కీ మీద దాడి చేసినట్టయితే మొత్తం నేటో మీద దాడి చేసినట్టు, ఆల్ నేషన్స్. కరెక్ట్. సో ఇజ్రాయెల్ అది చేయలేదు. అండ్ సెకండ్లీ టర్కీ యుఎస్ న్యూక్లియర్ అంబ్రెల్లాలో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ చూసుకుంటే ఇజ్రాయెల్ యుఎస్కి చాలా క్లోజ్ అలై. సో ఈ ఈక్వేషన్స్ చాలా కాంప్లికేటెడ్ అండ్ రాబోయే కాలంలో మరి ఇవి ఎలా ప్యాన్ అవుట్ అవుతాయి అనేది కూడా చూడాలి. సో ప్రెసెంట్ ఇజ్రాయెల్కి ఏంటంటే ఇరాన్ని దాని యాక్సిస్ దాన్ని మొత్తం అన్ని ఎలిమినేట్ చేసి ఫోకస్ అంతా కూడా టర్కీ మీద పెట్టాలి. అందుకని ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇది ఇజ్రాయెల్ది కోణం. నౌ కమింగ్ టు యుఎస్ ఎందుకు చేసింది మనం చూసుకున్నట్టయితే కనుక ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ అయ్యే ముందర వరకు కూడా నేను వార్స్ ఆపుతాను, వార్స్ వద్దు, ట్రంప్ స్టేట్మెంట్స్ మనకు తెలిసింది. ఇన్ఫాక్ట్ దానికోసమనే నోబెల్ ప్రైజ్ అంటూ వచ్చింది. బట్ అప్పటి నుండి ఇంకెక్కువ. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అయింది. సంథింగ్ హ్యాస్ చేంజ్డ్. అంటే బిహైండ్ ద సీన్స్ ఏదో జరిగింది, జియో పాలిటిక్స్లో ఏదో ఒక యాంగిల్ మారింది. ఏంటి? అఫ్ కోర్స్ ట్రంప్ బ్యాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మారిందా, లేకపోతే ట్రంపింగ్ బ్యాకింగ్ చేసేవాళ్ళు ట్రంప్ మార్చుకున్నాడు, అదంతా సెకండరీ. అయితే మెయిన్ ఏంటి అంటే యుఎస్కి ఒక థ్రెట్ కనిపిస్తూ వచ్చింది. దానిది ఏదైతే సూపర్ పవర్ సుప్రిమసీ ఉందో దాన్ని ఛాలెంజ్ చేయగలిగే ఒక దేశం ఎమర్జ్ అయినట్టుగా యుఎస్ భావిస్తోంది, అదే చైనా. సో మనం చూసాం టారిఫ్స్ ట్రంప్ స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్లో చాలా ఎక్కువ చైనా మీద వేశారు. చైనా రిటర్న్ వేసింది, ట్రంప్ రిటర్న్ వేశారు. బట్ ట్రంప్ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్కి కావాల్సినవి చైనా బ్లాక్ చేసేసింది. రేర్ ఎర్త్ మినరల్స్ కరెంట్లీ ఇప్పుడు యుఎస్ ఫైటర్ జెట్స్ F-35 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక మ్యానుఫ్యాక్చర్ అయ్యి సర్వీస్లోకి రావాలంటే రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. సో జస్ట్ ఇమాజిన్ యుఎస్ మిలిటరీ ఇప్పుడు కంప్లీట్ ప్రొడక్షన్కి చాలా హిట్ ఇచ్చింది, వాళ్ళ ప్రొడక్షన్ ఆగింది. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ లేవు. సో ఈ చైనా ఒక అప్పర్ హ్యాండ్ వచ్చింది, యుఎస్కి ఒక సెట్ బ్యాక్. సూపర్ పవర్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఊరుకోలేరు. వాళ్ళకి ఆబ్వియస్లీ ఆల్రెడీ చైనా థ్రెట్ అనుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ సెట్ బ్యాక్ వాళ్ళు ఖచ్చితంగా జీర్ణించుకోలేరు. సో వాళ్ళు అనుకున్నారు వీ హ్యావ్ టు డూ సంథింగ్. చైనాని కంటైన్ చేయాలంటే మన దగ్గర స్ట్రాటజీ ఉండాలి. ఆ వ్యూహం ఏంటి? సో చైనాకి మామూలుగా ఏది ఇంపోర్ట్ మనం యుఎస్ రేర్ ఎర్త్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అలా చైనా ఏది ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది.
ఆయిల్ ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఏంటి? చాలా ఉన్న ప్రధానంగా చేసుకునేది ఏంటి అంటే రష్యా, ఇరాన్ అండ్ వెనిజులా. మనం చూసుకున్నట్టయితే ట్రంప్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మొదలైంది రష్యా యుక్రెయిన్. అప్పటి నుంచి ట్రంప్ అంటూ వస్తుంది ఏంటంటే నేను ఈ యుద్ధాన్ని ఆపుతా, రష్యా యుక్రెయిన్ ఆపుతాను. ఇప్పుడు కూడా రష్యా యుక్రెయిన్ ఆపుతానని అంటున్నాడు ట్రంప్. దాన్ని రష్యా మీద ప్రేమ అనుకుంటారు, అంటే ట్రంప్కి వ్లాదిమిర్ పుతిన్కి డీల్స్ ఉన్నాయి. బట్ బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే నిజానికి రష్యా యుద్ధం చేస్తూ ఉన్నంత కాలం దాని మీద శాంక్షన్స్ ఉంటాయి. శాంక్షన్స్ ఉన్నంత కాలం ఏ దేశాలు దాంతో వ్యాపారం చేయలేవు. కాబట్టి రష్యా అతి కొద్ది దేశాల మీద డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అవుతూ వస్తున్న దేశాల్లో మనం ఒకటైతే మనకంటే ఎన్నో రెట్లు బలం ఉన్న దేశం ఏంటి? చైనా. సో అంటే ఇన్ ఏ వే రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటూ వస్తుంది. పూర్తిగా వెళ్లకుండా మనం ఉండడంతో ఆగింది, బట్ వెళ్ళకూడదు. సో అది వెళ్ళకూడదు అంటే ఏమవ్వాలి? యుద్ధం ఆగాలి అంటే ఒక టర్మ్స్ రావాలి, శాంక్షన్స్ తీయాలి అంటే రష్యాకి మళ్ళీ వరల్డ్తో మార్కెట్ ట్రేడ్ చేయాలంటే. సో ప్రెసెంట్ ఆ చర్చలు జరుగుతున్నాయి రష్యాతోని. సో రష్యా విత్ ఇన్ ఏ షార్ట్ టైం వార్ ఆగుతుంది, రష్యన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే చైనాని కంటైన్ చేయడానికి. కమింగ్ టు ఇంకొకటి వెనిజులా, రెజిమ్ చేంజ్ అయింది, ఆయిల్ ఆగిపోయింది. సో ఇంకా మిగిలిన ఇంకో ప్రధానమైన దేశం ఏంటి? ఇరాన్. సో ఇరాన్ది కనుక అయినట్టయితే చైనాకి సెట్ బ్యాక్ అవుతుంది. అండ్ దీంతో వెస్ట్ ఏషియాలో ఏవైతే ప్రధానంగా చైనాకి ఇంకా రష్యాకి allies ఉన్నారో ఇప్పుడు కరెంట్లీ ఐసోలేట్ అయిపోయారు, వాళ్ళకి యాక్సెస్ పోయింది. సో చైనాకి కానివ్వండి, రష్యాకి కానివ్వండి. సో ఇజ్రాయెల్కి ఏంటి అంటే వస్తున్న టర్కీది ఒక థ్రెట్, కరెంట్లీ ఇరాన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఈ ఇజ్రాయెల్ కోణం అయితే, యుఎస్ కోణం ఏంటంటే కంప్లీట్లీ దాని సుప్రీమసీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే కోణం. ఇంకో థ్రెట్ అంటే ఇంకొక ఎవరు అవ్వకూడదు అని, ఇంకో సోవియట్ రాకూడదు అనేది చైనాలో అవ్వకూడదు అనేది యుఎస్ కోణం, అందుకని అటాక్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ ఇంటర్లింక్డ్ లాగా కనిపిస్తుంది. ప్రతి నేషన్ కూడా ఇంకొక నేషన్ మీద ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆయిల్. సో ఇక్కడ ఆయిల్ గురించి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, సుప్రిమసీ కోసం అవుతుంది. మళ్ళీ దీని కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి కదా. సో ఈ ఇంటర్లింక్ ఎలా ఉంది అండ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుండి? సో అన్డౌటెడ్లీ ఆయిల్ ప్రైసెస్ అయితే షార్ట్ అప్ అవుతాయండి, డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే కొన్ని అవర్స్ ముందే, ఇన్ఫాక్ట్ 1-2 అవర్స్ బ్యాకే సౌదీ అరామ్కోని కూడా బేస్ హిట్ అయింది. సో మామూలుగా మన వెస్ట్ ఏషియాలో మనం ఎక్కువగా తీసుకునేది ఎక్కడి నుంచి అంటే యుఏఈ, సౌదీ, కువైట్, ఐ థింక్ ఖతార్ నుంచి ఎనర్జీ వస్తుంది. బట్ ఆయిల్ ఎంతవరకు తీసుకుంటాం అనేది ఒకసారి నాకు అంత ఐడియా లేదు. బట్ మేజర్ కంట్రీస్ ఇవి ఉన్నాయి ఆల్రెడీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వార్లోనే ఉన్నాయి. సో మనకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం ఇప్పుడు వాళ్ళు ఆయిల్ సప్లై చేసే పొజిషన్లో లేరు. సో మనం మళ్ళీ రష్యా వైపే వెళ్తాం. అంటే చాలామంది ఏమన్నారంటే రష్యన్ ఆయిల్ తగ్గించేసాం ట్రంప్ ప్రెషర్ పెట్టడం వల్ల. అది నిజం కాదు. రష్యన్ ఆయిల్ తగ్గించాము అంటే దాని వెనుక ఇంకొక కారణం కూడా ఉండొచ్చు, రష్యా డిస్కౌంట్ ఇవ్వడం తగ్గించి ఉండొచ్చు. ఓకే, మనము చూసుకున్నట్టయితే కనుక 2022 రష్యా యుద్ధం మొదలెట్టే ముందర వరకు రష్యా మనకు అంత పెద్ద కస్టమర్ కాదు, అంటే మనం రష్యాకి అంత పెద్ద కస్టమర్ కాదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ మనం చాలా ఇంపార్టెంట్ కస్టమర్ అయ్యాం ఆయిల్కి. ఎందుకంటే మనకి డిస్కౌంటెడ్ ఆయిల్ ఇస్తూ వచ్చింది దాని ఎకానమీని సర్వైవ్ చేసుకుంటూ ఉండడానికి, ఎందుకంటే అప్పుడే రష్యా ఐసోలేట్ అయిపోతూ వస్తుంది కాబట్టి. సో ఏమైందంటే ఆబ్వియస్లీ డిస్కౌంట్ తగ్గుతూ వస్తే మనం కూడా ఇంకొక ఆల్టర్నేటివ్స్ చూసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే క్యాజువల్ ప్రైస్ మనం పెట్రోల్ బంక్లో లాగా 100 రూపీస్ ఇది మనం రష్యా నుంచి వస్తుంటే లీటర్, మనం ఇప్పుడు యూఏఈ కనుక 75 ఇస్తే మనం ఆబ్వియస్లీ ఎటు టర్న్ అవుతాం? యూఏఈ వైపే టర్న్ అవుతాం. సో అలాగా మనం రష్యా నుంచి తగ్గుతూ రావచ్చేమో, కానీ ట్రంప్ ఒత్తిడి తేవడం వల్ల అనేది లేదు. షాడో ఫ్లీట్ల ద్వారా కూడా నిజానికి మనం తెచ్చుకుంటూనే ఉన్నాం రష్యన్ ఆయిల్. జైశంకర్ చాలా మంది ఏమన్నారంటే ట్రంప్ అంటే టారిఫ్ తగ్గించిన తర్వాత చాలా మంది ట్రేడ్ డీల్ అయిపోయిందని అనుకుంటున్నారు. నిజానికి ట్రేడ్ డీల్ అవ్వలేదు, ఒక అడుగు ఇంకా ప్రాసెస్లోనే ఉంది. మన పీయూష్ గోయల్ గారు కూడా అదే అన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు దాని తర్వాత చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా మన సెక్యూరిటీ, మన నేషనల్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అయ్యేలా ఎటువంటి నిర్ణయం తీసుకోం. ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ వేరే దేశాలు చెప్పడం మీద కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఏంటంటే ఇదొక ఆయన ఆన్సర్ ఇచ్చారనమాట అందరికీ, యుఎస్ పేరు ఎత్తకుండా. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రైసెస్ పెరుగుతాయంటే అన్ఫార్చునేట్లీ ఆ అవకాశం ఉంది ప్రైసెస్ పెరిగేది.
సో అందుకే మనం కూడా మిడిల్ ఈస్ట్లో ఎక్కువ పీస్ రావాలి అని కోరుకుంటుంది కూడా అందుకే. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ మిడిల్ ఈస్ట్లో చాలా ఎక్కువ ఉంది. ఓకే. కరెంట్లీ మనం ఐమెక్ కానివ్వండి, లేకపోతే యుఏఈతో ఉన్న డీల్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మనకి మిడిల్ ఈస్ట్లో స్టెబిలిటీ రావడం అనేది మనకి చాలా ముఖ్యం. ఓకే. సో ఆబ్వియస్లీ మనం కూడా అక్కడ స్టెబిలిటీ కోరుకుంటాం. మనం ఏం చేయగలమో మనం అది చేస్తాం. బట్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ మనం ఇప్పుడు ఇవన్నిటిది అంటే ఈ మనం ఎవరి నుంచి అయితే వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటున్నామో వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం రష్యా నుంచి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. బట్ ఎంతవరకు కంపెన్సేట్ చేస్తుంది రష్యా, మనకు ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది నాకు తెలిసి నిన్న నైటే సిసిఎస్ మీటింగ్ అయింది. ఓకే. సో నాకు తెలిసి దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తుండొచ్చు ఆప్షన్స్. బట్ ఒక ఫైనల్ స్టేట్మెంట్ దీని గురించి ఏమి ఇవ్వచ్చు అంటే ప్రైజెస్ పెరగచ్చు, ఓపిక్గా ఉంటే కనుక మళ్ళీ నార్మల్ సిక్లో కూడా రావచ్చు. ఆర్ గవర్నమెంట్ నిజానికి చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు వరల్డ్ మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చింది. చాలా మంది ఏమనుకున్నారంటే మన దేశంలో కూడా చాలా మంది ధరలు పెరిగిపోయినారు. నిజమే, ఒకంత ధరలు పెరిగాయి. కానీ ప్రపంచ దేశాలతోని పోల్చుకున్నట్టయితే మన దగ్గర ధరలు చాలా మటుకు మనం నియంత్రణలో ఉంచగలిగాం. ఓకే. సో ఇప్పుడు కూడా మనం ఒకవేళ పెరిగినట్టయితే మనం మన దేశంలో గతంతో ఉన్నదాన్ని పోల్చుకునే కంటే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో వేరే దేశాలతో ఎంత ఉన్నాయి ధరలు, మన దేశంలో ఎంత ఉన్నాయని చూసుకుంటే మనం ఒక స్పష్టత వస్తుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కూడా మనకు అర్థమవుతుంది. రైట్. సో ఈ మొత్తం కేయోస్లో ఫస్ట్ ఇండియా స్టాండ్ ఎలా ఉందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిఫోర్ దిస్ ఈ కాన్ఫ్లిక్ట్ లేటెస్ట్ ఎస్కలేషన్ కన్నా ముందే ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. సో మన స్టాండ్ ఎలా ఉంది అండ్ వాళ్ళ 2 కంట్రీస్తో రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి మనకు? మన స్టాండ్ ఎప్పుడు ఏదైతే మోదీ గారు వచ్చినప్పటి నుంచి అంటున్నారో, జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే అంటారో అంతే. ఇండియా ఫస్ట్, ఇండియన్ ఇంట్రెస్ట్ ఫస్ట్. చాలా మంది ఏమన్నారంటే మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పార్లమెంట్లో మనకి చిన్న సన్మానం చేయడం కానివ్వండి, లేకపోతే నెతన్యాహు బ్రదర్ అనడం, హక్ చేసుకోవడం, కన్నీళ్లు తెచ్చుకోవడంతో సంథింగ్ మనం వసాలైపోయామని అనుకున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే ఒక వార్తలు ఇప్పుడు ఏమొస్తున్నాయంటే యుఎస్ ఇజ్రాయెల్ ఏదైతే వాళ్ళు దాడి చేయాలనుకున్నారో దాడిని 1 వీక్ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారని. యాక్చువల్ 28th అవ్వాల్సింది 1 వీక్ ముందే అవ్వాలని. సో చాలా మంది ఏమంటున్నారంటే మేబీ మోదీ గారు వెళ్ళడం కోసమే అని చెప్పి అంటున్నారు. నిజాలు మనకి ఇంకా ఏమీ తెలియదు, ఆబ్వియస్లీ ఏవి అఫీషియల్ కావు. కానీ నరేటివ్ ఏం నడుస్తుంది అంటే భారత్ యుఎస్ వసాలు అయిపోయింది అని అంటున్నారు. కానీ మనం ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటే అలా మనం అవ్వలేదు. దానికి పెద్ద ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మామూలుగా ప్రభుత్వం మన దగ్గర ఉన్న కంపల్షన్ ఏంటంటే మన అపోనెంట్ కంటే కూడా మనల్ని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే యుఎస్, వరల్డ్స్ సూపర్ పవర్తో మనం డైరెక్ట్ వెళ్ళి పోరాడలేం. వాళ్ళు మనతో ఫైట్ చేయొచ్చు కానీ మనం వాళ్ళతో డైరెక్ట్ ఫైట్ చేయలేం ఫర్ అవర్ ఓన్ గుడ్. ఎందుకంటే మనకి యుఎస్తో అవసరం ఉంది, వాళ్ళ మార్కెట్ కావాలి, వాళ్ళ సంస్థలు కావాలి, మన ఎదుగుదలకి వాళ్ళు కావాలి, వాళ్ళకి మనతో అవసరం ఉంది. కానీ సిన్స్ దే ఆర్ సూపర్ పవర్ వాళ్ళకి ఎక్కువ లెవరేజ్ ఉంటుంది. సో మనం దానికి తగ్గట్టుగా చాలా కేర్ఫుల్గా మనం అడుగులు వేస్తూ వెళ్తున్నాం. సో రీసెంట్లీ ఇంకా మనం వసాలు అవ్వలేదు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే 2 ట్వీట్లు ప్రధానమంత్రి మోదీ గారివి. ఒకటి నెతన్యాహుతో మాట్లాడింది, 2 యుఏఈ ప్రిన్స్ ఎంబీజెడ్తో మాట్లాడింది. మామూలుగా మనం చూసాము మై ఫ్రెండ్, మై బ్రదర్ అని చెప్పి నెతన్యాహు అనడం. కానీ నిన్నటి ట్వీట్లో మోదీ గారు చాలా స్పష్టంగా స్పోక్ విత్ పిఎం నెతన్యాహు, జనాలకి నష్టం కలగకుండా చూడాలి, రీజనల్ టెన్షన్స్ గురించి చర్చించడం జరిగింది అంతే. అంటే ఏంటంటే ఇది ఆపండి, జనాలకి నష్టం జరగకుండా చూడండి అనేది. అంటే కంప్లీట్ బిజినెస్ యాంగిల్లోనే మాట్లాడారు. కానీ యుఏఈకి వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే గనక స్పోక్ విత్ మై బ్రదర్ ఎంబీజెడ్, expressed my condolences for the loss of the lives. India always stands with peace. అంటే సంతాపం యుఏఈలో ప్రకటించారు, బిజినెస్ ఇజ్రాయెల్లో మాట్లాడారు. నిజంగా ఒకవేళ వసాలై ఉన్నట్టయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇజ్రాయెల్తో మాట్లాడి అక్కడ ట్వీట్లో రావాలి. సో చాలా మంది అన్నారు మరి అలాంటప్పుడు ఇరాన్ది మనం ఎందుకు కండెమ్ చేయలేదని. బిహైండ్ ద సీన్స్ మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే చాలామంది ఏమన్నారంటే మోదీ గారు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు, చాబహార్ పోర్ట్ మనము ఇప్పుడు కరెంట్లీ వదులుకున్నాం ఇంట్రెస్ట్ అని. ఇప్పుడు లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, ఇరాన్ ప్రాక్సీ నేను హమాస్ అని ఒకటి చెప్పాను. హమాస్ జైష్తోని లష్కర్తోని ఉంటుంది. అంటే టెక్నికలీ జైష్ లష్కర్తో ఉందంటే ఐఎస్ఐతో ఉన్నట్టే, ఐఎస్ఐతో ఉందంటే పాక్ ఆర్మీతో ఉన్నట్టే. నేను ఇరాన్ పాక్ దీంట్లో మనకు అగేన్స్ట్ ఉన్నాయనట్లే. కానీ పాక్ ఇరానియన్ ప్రాక్సీ
కలిపి భారత్ మీద చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డిసెంబర్ జనవరిలోనే మళ్ళీ హమాస్ లీడర్ ఒక అతను పాకిస్తాన్ వెళ్ళాడు. మళ్ళీ ఆ స్టేజ్ ఇద్దరు ఐ థింక్ లష్కర్ జైష్లో నుంచి ఒకళ్ళు హమాస్ వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు. సో మరి ఇరాన్ ఏం అనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనం అందుకని ఇరాన్కి దూరంగా ఉన్నామా అంటే UNHRC హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో జాన్ ఎండింగ్లో ఇరాన్ యాక్షన్స్ని కండెమ్ చేస్తూ అప్పుడు ప్రొటెస్ట్లు అయితే వాళ్ళు దాడి చేశారు సివిలియన్స్ మీద అని జరిగిన దాంట్లో మనము యుఎస్ తెచ్చిన దాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్ చైనా ఇరాన్కి అండగా నిలబడితే మనం కూడా వాళ్ళతోనే ఉన్నాం. సో ఎక్కడ ఎవరితోని ఎప్పుడు మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం ఉండాలో మనం అలాగే ఉంటున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనం ప్రస్తుతం మనకేంటి వెస్ట్ ఏషియాలో పీస్ కావాలి. సో వెస్ట్ ఏషియాలో పీస్ ఎందుకు కావాలి? ఇందాక మీరు అన్నట్టు ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ అవ్వకూడదు. మనకు ఆయిల్ కావాలి, ఎనర్జీ కావాలి, వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళాలి, మన ప్రజలు అక్కడ సురక్షితంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఐమెక్ కారిడార్ కావాలి. సో వీటన్నిటి వల్ల మనకి పీస్ కావాలి అక్కడ. సో మనం దానికోసం ఏదైతే చేయాలో మనం మన ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మనం దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తూ వెళ్తున్నాం. సో ఇండియా హ్యాస్ నాట్ బికమ్ వసాల్ ఆఫ్ యుఎస్. ఇండియా is still keeping its national geopolitical interest as the paramount. ఓకే సో ఇవన్నిటికి తోడు మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కూడా అరైజ్ అవుతుంది మెల్లమెల్లగా. సో ఏంటి క్రాస్ బార్డర్ ఫైరింగ్ కానీ వీటన్నిటికి వెనుక రీజన్స్ ఏంటి మళ్ళీ సార్? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇది ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటి అంటే, ఒకటి మీరు చూసుకున్నట్టయితే పాకిస్తాన్ యుఎస్కి యాక్చువల్లీ పప్పెట్ అంటాం, వసాల్ ఏదన్నా అనొచ్చు. ఇజ్రాయెల్ యుఎస్ allies. యుఎస్ allies అయిన ఇద్దరు ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇద్దరు వాళ్ళ అపోనెంట్స్ మీద దాడులు మొదలెట్టారు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద మొదలెట్టింది అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద మొదలెట్టింది. సో మరి అది స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అంటే జియో పాలిటిక్స్ లో ఎప్పుడు కోఇన్సిడెన్స్లు ఉండవు. దేర్ విల్ బి నో కోఇన్సిడెన్స్. దీని వెనక ఏదో వ్యూహమే ఉంది. ఏం వ్యూహము అంటే, ఒకటి పాకిస్తాన్ దాడి చేసే ముందర, ఆపరేషన్ మొదలెట్టే ముందర ఇరాన్ నుంచి తాలిబాన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఏంటి అంటే, తాలిబాన్ వాళ్ళు బహిరంగంగా చెప్పింది ప్రెస్ మీట్లలో, ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ దాడి చేసినట్టయితే మేము ఇరాన్కి అండగా నిలబడతాం. సో ఇప్పుడు ఆ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్ ఉందా అంటే మరి మనకి తెలుస్తోంది. సరే దాని పాకిస్తాన్ ఇస్ ఆల్సో టేకింగ్ ఎ హిట్. వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్ బేస్ అక్కడ అంతా కూడా హిట్లు అవుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే మేబీ ఇరాన్కి తాలిబాన్ హెల్ప్ చేయకుండా కాపాడడంలో సక్సెస్ అయి ఉండొచ్చు. అండ్ సెకండరీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటివరకు మనం ఫోర్సెస్ ఇరాన్లోకి దిగడం చూడలే. యుఎస్ ఫోర్సెస్ కానివ్వండి లేకపోతే ఇజ్రాయలీ ఫోర్సెస్ కానివ్వండి. కానీ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ మనం కన్ఫర్మ్ చేయలేం. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని యుఎస్ వాడుకుంటోంది ఇంటెలిజెన్స్కి అని చెప్పి ఉన్నాయి. సో పాకిస్తాన్ మామూలుగానే యుఎస్తో ఒక డీల్ ఏముంది అంటే, మామూలుగా లాబీస్ యుఎస్ ప్రభుత్వంతో లాబీస్ అందరూ పెట్టుకుంటారు. లాబింగ్ ఫర్మ్స్ ఉంటాయి, వాళ్ళతో రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని. చాలా యుఎస్ పాకిస్తాన్ అలాగా లాబింగ్ ఫర్మ్ ఒక దాంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో వచ్చేసరికి ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న యుఎస్ వెపన్స్ రిట్రీవ్ చేసుకోవడానికి మేము మీకు సహాయం చేస్తాం. సో పాకిస్తాన్ యుఎస్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనేది అదొక ఉదాహరణ ఇప్పుడు చేస్తుంది. సో ఇది ముందరికి ఎంత యుఎస్కి ఆఫ్ఘనిస్తాన్తో వెపన్స్ కాకుండా ఇంకోటి ఏంటి, బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని అడిగింది ట్రంప్ ప్రభుత్వం. బట్ తాలిబాన్ ఓపెన్ గానే అన్నారు, మేము ఇది ఎవ్వరికి ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చూసుకుంటారు. సో మరి ఇవన్నీ కలిపి ఏమన్నా పాకిస్తాన్ని ఉసిగొల్పిందా యుఎస్? మరి ఉసిగొల్పినట్టయితే పాకిస్తాన్ ఎక్కువ హిట్ తీసుకుంటోంది. సో ఏమన్నా సెట్ బ్యాక్ వచ్చింది అనుకుంటే, ట్రంప్ దీని గురించి మాట్లాడుతూ ట్రంప్ని రిపోర్టర్స్ అడిగితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ది నేను చూస్తున్నాను, పాకిస్తాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, ఇఫ్ ఐ వాంట్ ఇంటర్వ్యూన్ ఐ కుడ్, కానీ నేను అవ్వను, ఎందుకంటే దే హ్యావ్ ఎ వెరీ కేపబుల్ ఫీల్డ్ మార్షల్, కేపబుల్ ఆర్మీ, వాళ్ళే చూసుకుంటారు అని. అండ్ యుఎస్ ఎంబసీ కూడా అండ్ యుఎస్ అండర్ సెక్రటరీ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాకిస్తాన్ హ్యాస్ రైట్ టు రెస్పాండ్, రైట్ టు ప్రొటెక్ట్ అనే అంటున్నారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్ట్ గానే ఉన్నారు. బట్ హిట్ మాత్రం పాకిస్తాన్కి వస్తుంది. మేబీ ఇరాన్కి తాలిబాన్ హెల్ప్ చేయకుండా ఉండడం వరకు ఏమన్నా ఇప్పుడు డీల్ చేసుకున్నారు. దాంట్లో యుఎస్ పాకిస్తాన్ని వాడుకుని యుఎస్ సక్సెస్ అయిందా తెలియదు, దీనికి కాలమే సమాధానం చెప్పాలి. సో
ఇప్పుడు 4 నేషన్స్ అనుకున్నా కూడా మిగతా నేషన్స్ కూడా వాటితో పాటు ఉన్నాయి, ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా. మిలిటరీ కెపాసిటీ వైజ్ చూసుకుంటే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ కి మిలిటరీ కెపాసిటీ ఎంతవరకు ఉంది, అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి ఎవరు మేబీ కంపారిటివ్లీ కొంచెం హైలో ఉండొచ్చు అంటారు? ఇరాన్ ఇజ్రాయెల్ది కనుక చూసుకున్నట్టయితే కరెంట్లీ ఇప్పుడు యుఎస్ కూడా ఉంది. యుఎస్ ఓపెన్ బ్యాకింగే ఉంది. ఇరాన్కి బేసికల్లీ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. దాని దగ్గర ఉన్నది ఏంటి అంటే మ్యాన్ పవర్, మిసైల్స్ అండ్ డ్రోన్స్, అంతే. సో ఇప్పుడు ఒకవేళ గనక యుఎస్ ఎయిర్ ఫోర్స్ తోని గనక డ్రోన్స్ బేస్ మీద హిట్ చేసినట్టయితే డన్ డీల్. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ కొట్టేశామని యుఎస్ అంటోంది. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఇరాన్ కొలాప్సెస్. సో ఇరాన్ ఈస్ ఎ డన్ డీల్. ఇది చాలా క్రూయల్గా అనిపించవచ్చు, బట్ ఏంటి అంటే వెన్ ట్రంప్ ఏంటంటే ఒక దేశం మీద బౌంటీ పెడతాడు. సో ఇది యాజ్ క్రూయల్ యాజ్ దట్. తన యుఎస్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ట్రంప్ ఆర్ యుఎస్ ప్రెసిడెంట్ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్. సో ఆ దేశం ఏమైపోయినా పర్లేదు, బట్ వాళ్ళకి ఏదైతే కావాలో చేసుకుంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతోంది. ఇరాన్ది ఇజ్రాయెల్కి ఎవరు బలవంతులు అంటే చెప్పడం చాలా కష్టం. ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్కి చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వచ్చాయి, కానీ అవేవి పనిచేయలేదు. కానీ ఇజ్రాయెల్ అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేకుండా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి యుఎస్ కూడా లాంచ్ చేయొచ్చు అటాక్స్. ఆర్ ఇంకే వేరే వే ఏమన్నా కూడా రావచ్చు. ఇజ్రాయెల్ వయా సిరియా, ఇరాక్ లైట్గా టచ్ అవుతూ ఇరాన్లోకి వచ్చేయచ్చు. రీసెంట్లీ నెతన్యాహు ఆర్ ఇజ్రాయలీ అథారిటీస్ ఏమన్నారంటే మాకు కంప్లీట్ ఎయిర్ కమాండ్ ఉంది, వీ కెన్ లాంచ్ వెన్ ఎవర్ వీ వాంట్ అన్నారు. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే కరెంట్లీ ఇజ్రాయెల్కి ఒక అప్పర్ హ్యాండ్ ఉంది, బట్ వెన్ ఇట్ మే టిల్ట్ అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కరెంట్లీ ఇరాన్ దృష్టి ఇజ్రాయెల్ మీద కొట్టడం కంటే కూడా గల్ఫ్ నేషన్స్ మీద కొట్టడం మీదే ఉంది. అరామ్కో మీద కొట్టడం కానివ్వండి, దోహాలో అటాక్ చేయడం కానివ్వండి, షార్జాలో చేయడం కానివ్వండి, అబుదాబిలో చేయడం కానివ్వండి, ఆర్ లేకపోతే ఒమాన్, కువైట్, ఇవన్నీ చూసుకున్నట్టయితే వీటి మీదే ఎక్కువ ఉంది. ఆర్ మేబీ ఇజ్రాయెల్ వైపు వెళ్తూ ఉన్నా సరే ఇజ్రాయెల్ దాన్ని కంటైన్ చేస్తుండొచ్చు. కొన్ని జరిగాయి, కొన్ని అటాక్స్ కూడా జరిగాయి. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే ఇరాన్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ ఇజ్రాయెల్. యాజ్ ఫర్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, మరి పాకిస్తాన్ దగ్గర అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర నేవీ ఉంది కంపేర్ టు తాలిబాన్. పాకిస్తాన్ దగ్గర ఆర్మీ ఉంది, పాకిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది. బట్ స్టిల్ పాకిస్తాన్ ఎందుకు ఇవన్నీ తీసుకుంటోంది అంటే రీసెంట్లీ తాలిబాన్ వాళ్ళు ఒక మాట అన్నారు, దాంతో క్లియర్గా అర్థమైపోతుంది. మీ దగ్గర బలిస్టిక్ మిసైల్స్ ఉండొచ్చు, మా దగ్గర సూసైడ్ బాంబర్స్ ఉన్నారు. దట్ సమ్స్ అప్ ఆల్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడి మొదలు పెట్టినప్పటి నుంచి పాకిస్తాన్లో ఏవేవైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో, టీటీపీ కానివ్వండి, బలూచిస్తాన్ కానివ్వండి, ఇంకా వీటిని సమర్థించే రకరకాల ఫ్రాక్షన్స్, ఖైబర్ పఖ్తూన్వాలు, గిల్గిట్ బాల్టిస్తాన్లు, పీఓజేకే, ప్రతి చోట కూడా వాళ్ళందరూ మేము పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము కూడా యుద్ధంలోకి దిగుతున్నామన్నారు. సో ఈక్వేషన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పాకిస్తాన్ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ దాని ఇంటర్నల్గా ఉన్న ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్సీస్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసేవి ఉన్నాయో వాటిని ఎదుర్కొనే శక్తి లేదు. అండ్ చూసాము ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ లోపలికి వచ్చి పాకిస్తాన్ని కొడుతూ ఉన్నాయి. సో టెక్నికల్లీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకా అది కన్క్లూజన్లోకి రాలేదు, కానీ పాకిస్తాన్కి సెట్ బ్యాక్ అనే చెప్పాలి. రైట్. సో ఇవంతా కేయోస్ మళ్ళీ ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు చాలా మంది. సో అది మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు? రిలీజియస్ కంటే జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఇస్ ద పారమౌంట్, అంతే. మీరు చూడండి, ఒక ముస్లిమ్స్ అలా అనుకున్నట్టయితే గనక గల్ఫ్ మొత్తం ఇజ్రాయెల్కి అగెన్స్ట్ ఉంటారు, యుఎస్కి అగెన్స్ట్గా. కానీ క్రిస్టియన్ నేషన్ అయిన యుఎస్, జూయిష్ నేషన్ అయిన ఇజ్రాయెల్, సున్నీ నేషన్స్ అయిన యుఏఈ, ఖతార్, కువైట్, దాని తర్వాత సౌదీ కలిపి ఈ షియా నేషన్ అయిన ఇరాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో దీంట్లో మీరు రిలీజియన్ యాంగిల్ కాదు ఇక్కడ. రిలీజియన్ అనేది ఒక టూల్, జనాలని ప్రొవోక్ చేయడానికి రిలీజియన్ అనేది ఒక టూల్. అది వాళ్ళకి. ఉదాహరణకి ఇప్పుడు ఇరానే తీసుకుందాం. ఇరాన్లో అంతర్గత కలహాలు చాలా ఉండొచ్చు. అంటే వాళ్ళ ఖొమెనీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, ఎందుకంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదని, ఖొమెనీ ఉండడం వల్ల వాళ్ళకి ఎకానమీ దెబ్బతిని వాళ్ళకి ఏమీ ఉపాధి అవకాశాలు లేవు ఇవి అని. కానీ ఒక్కసారిగా ఖొమెనీ పొంగని ఇప్పుడు చాలామంది రోడ్ల మీదకి వచ్చారని అంటున్నారు. సో వాళ్ళని యునైట్ చేసేది ఏంటి అంటే ఒకటి రిలీజియన్. బట్ అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే
హౌ స్ట్రాంగ్ దట్ విల్, హౌ లాంగ్ దట్ విల్ లాస్ అనేది కూడా ఒక క్వశ్చనే. ఎందుకంటే ఒకవేళ ఆ లెక్కన చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి సౌదీ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రజలు ప్యాలెస్తీన్ కోరుకుంటారు. అందుకే సౌదీ కరెంట్లీ ఇజ్రాయెల్తోని బ్యాక్ ఛానల్లో అన్అఫీషియల్గా సహాయం చేస్తుంది, కానీ అఫీషియల్గా రికగ్నైజ్ చేయదు. ఓకే. ఎందుకంటే సౌదీకి జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ తెలుసు ఇజ్రాయెల్తో ఉంటేనే దానికి లాభం అని, కానీ ప్రజలు అలా లేరు. సో మెల్లమెల్లగా ప్రజల్ని కూడా, అందుకే సౌదీ కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం లిబరలైజ్ చేస్తూ వస్తాం. సినిమా హాల్స్, దాని తర్వాత జనాలకి, ఆడవాళ్ళకి డ్రైవింగ్. సో లిబరలైజ్ అవుతూ వస్తే ఏంటి, ఆపర్చునిటీస్ పెరిగినట్టయితే ఈ రాడికలిజం ఏదైతే ఉంటుందో తగ్గుతూ వస్తుంది. సో తగ్గుతూ వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ పారామౌంట్ అవుతుంది, కానీ రిలీజ్ చేసేది అవ్వదు. రైట్. సో ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిలీజియన్ ఈస్ ఎ టూల్ విచ్ ఈస్ యూస్డ్ టు ఫుల్ఫిల్ ద జియో పొలిటికల్ ఇంట్రెస్ట్. ఓకే, బట్ అది మెయిన్ కాదు ఇప్పుడు ప్రయారిటీ వైజ్. కాదు. రైట్. సో ఇప్పుడు బోత్ ద కేసెస్లో మనం చూసుకున్నా కూడా కాన్ఫ్లిక్ట్ అయితే అరైజ్ అయింది. రేపొద్దున ఇంకా ఎక్కువ అటాక్స్ అవ్వడం ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీని నుండి అవుట్కమ్ ఏమై ఉంటుంది అండ్ ఇండియాకి ఎన్ని యాంగిల్స్లో ఆర్ ఎన్ని వేస్లో ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అవుట్కమ్ వచ్చి ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అవుతుందండి. ఇరాన్లో ప్రాబబిలిటీస్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఖొమైనీ పోవడంతో ఇంకొక అతన్ని, సో అతను ఏంటంటే యుద్ధం ఆపేసి అతను సర్వైవ్ అవ్వచ్చు. ఓకే. బట్ అది అవ్వదు, ఛాన్సెస్ లేదు. సో ఏమవుతుంది, ఎవరెవరినైతే ఖొమైనీ సుప్రీం లీడర్గా ప్రకటిస్తారో వాళ్ళందరినీ ఇజ్రాయెల్ లేపేస్తూ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఒక వేరే ప్రో యుఎస్ అతనే రావచ్చు, రాజా పల్లవి రాడు. ఇదొక డిస్ట్రాక్షన్. మనం గనక వెనిజులాలో చూసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్ విన్నర్, పేరు మర్చిపోయాను, ఆవిడ లేడీ, కరెక్ట్, ఆవిడ అవుతుంది అనుకున్నారు అందరూ. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెల్సీ రాడ్రిగస్ వచ్చింది. సో అలాగే ఇప్పుడు రాజా పల్లవి మొత్తం వచ్చి నేను ఎంత మాట్లాడుతున్నా తను అవ్వడు, ఎందుకంటే జనాల్లో తనకి లేదు. సో జనాలు ఆమోదంగా ఉండి, కానీ యుఎస్కి ప్రోగా ఉండి, యుఎస్కి ప్రో అంటే చైనాకు ఆయిల్ వెళ్లకుండా, రష్యా వైపు లేకుండా ఉండే ఒక అతను అధ్యక్షుడు అవుతాడు. సో ఇరాన్ అది. సో ఇంకా ఇజ్రాయెల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు దృష్టి టర్కీ మీద పెడుతుంది. సో టర్కీది ఆల్రెడీ సున్నీ యాక్సెస్ అనడం. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఏంటి అంటే, మనము ఇరాన్ ఇప్పుడు చేస్తున్న అటాక్స్లో గల్ఫ్ కంట్రీసే అనుకుంటున్నాం, కానీ సైప్రస్ మీద కూడా చేసింది. సైప్రస్ ఎవరికి అగేన్స్ట్ అంటే టర్కీకి అగేన్స్ట్. సైప్రస్ ఇజ్రాయెల్ క్యాలై. ఇప్పుడు మొన్న మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక హెక్సగాన్ అలయన్స్ అని అన్నారు. ఇజ్రాయెల్, భారత్, సైప్రస్, గ్రీస్, ఇంకొన్ని నేషన్స్ అని. అందులో భాగంగా ఒకటి టర్కీకి అగేన్స్ట్ అయిన సైప్రస్ మీద కూడా ఇరాన్ దాడి చేస్తోంది. మరి ఇరాన్కి టర్కీకి ఏమన్నా లింక్ ఉందా అంటే చెప్పడం కష్టం. సో ఇంకా ఈ విషయాల్లో కొంత స్పష్టత రావాల్సింది ఉంది. ఐఆర్జీసీ మేబీ వాళ్ళని కనుక కంప్లీట్లీ డిఫీట్ చేసేసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా వెనిజులాలో వచ్చినట్టు రావచ్చు. రైట్. చాలా మైనర్ పాసిబిలిటీస్ ఏమున్నాయంటే తాలిబాన్ లాంటిది కూడా ఒకటి ఎమర్జ్ అవ్వచ్చు. అది కనుక అయితే అది కూడా ఒక ప్రమాదమే. సో మోస్ట్లీ అది అవ్వకుండా ఉండేలాగా ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ యుద్ధాన్ని ర్యాపప్ చేయాలి అనే ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ చూస్తాయి. ఎందుకంటే వాళ్ళది కూడా స్టాక్ పైల్ డిప్లీట్ అయిపోతూ వస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ డిప్లీట్ అవుతూ వస్తున్నాయి. అండ్ మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇటీవల జస్ట్ ఇందాకే ఏమైందంటే కువైట్లో యుఎస్ ఫైటర్ జెట్స్ పడిపోయినట్టు వచ్చింది. చాలా మంది దీంతో వార్ అయిపోయిందని అంటున్నారు. ట్రంప్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దీంట్లో మనకి నష్టం కలుగుతుంది, కానీ అంతిమంగా మనమే గెలుస్తాం. సో దట్స్ హౌ లార్జర్ పిక్చర్ లో వార్ అంటే అలాగే ఉంటుంది. ఒక్క సినిమాల్లో హీరో లాగా ఒక్క దెబ్బ తగలకుండా యుద్ధం అవ్వదు. దెబ్బలు తగులుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, రేడార్స్ దెబ్బ తగులుతాయి, ఎయిర్ బేస్లు పోతాయి. అసలు ఓడిపోతున్నామా అనుకునేంత వరకు వెళ్ళి అప్పుడు గెలిచినవి కూడా చాలా ఉన్నాయి. సోవియట్ జర్మనీని ఓడించడం కానివ్వండి, వరల్డ్ వార్ 2లో. అంతెందుకు, మొన్న ఇజ్రాయెల్ కూడా గాజాలోకి వెళ్ళినప్పుడు చాలా మంది అనుకున్నారు, కానీ ఇజ్రాయెల్ ఎన్నేళ్లుగా వాళ్ళు ప్లాన్ వేస్తూ వచ్చి వాళ్ళు నిజానికి హెజ్బుల్లాని వీక్ చేయడం, అది వీళ్ళకి హెల్ప్ అయింది హమాస్ని ఓడించడంలో. సో నష్టం జరుగుతుంది, బట్ దాని అవుట్కమ్ దాని మీద ఆధారపడి ఉండదు. రైట్. సో ఈ మొత్తము కాన్ఫ్లిక్ట్కి ఇంకేదో వేరే యాంగిల్ ఏదైనా చూడొచ్చా సార్?
అంటే ఓన్లీ ఎకానమీ వైజ్ సుప్రిమసీ వైజ్ కాకుండా ఇంకేదైనా యాంగిల్స్ ఉన్నాయా? దీంట్లోనే అన్ని వచ్చేస్తాయండి. ఎకానమీ సస్టైన్ అయితేనే సుప్రిమసీ ఉంటుంది. సుప్రిమసీ ఉంటేనే వాళ్ళ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అవ్వగలుగుతాయి. నేషనల్ ఇంట్రెస్ట్, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్లోనే అన్ని కవర్ అయిపోతాయి. రైట్ సార్, వి గాట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. నమస్తే.